లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణంలో కవిరాజ్ నగర్ అనేది పూర్తి స్థాయిలో మొన్న వరదలకి మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి నష్టపోయిన ప్రతి ఒక్క వరద బాధితునికి ఇక్కడ నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి ఎంతవరకు ఇక్కడ నష్టం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కవిరాజ్ నగర్ లో ఎంతమంది నష్టపోయారు సార్? ఇక్కడ ఈ రోజు ఎంతమందికి నష్టపోయి నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది? ఈ కవిరాజ్ నగర్ లో 456 కుటుంబాలు నష్టపోవడం జరిగింది. మనం చేసిన సర్వేలో తేలింది అది. 456 కుటుంబాలకు కూడా ఈరోజు మన సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అవినాష్ రెడ్డి గారు వారు సొంత నిధులతోటి 5 లక్షల నిధులతోటి ఈరోజు ప్యాకింగ్ చేసి పంపారు. ఈ నిత్యావసర వస్తువులు అందరికీ పంపిణీ చేస్తున్నాము. వారికి మీడియా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంటే మొత్తం ఎన్ని వార్డులు ఇక్కడ నష్టపోయినాయి అన్న పూర్తిగా? ఇక్కడ మనకి ఈ ఏరియాలో 10వ డివిజన్ 11, ఇది 11వ డివిజన్ 11, 21, 41, తర్వాత దంసలాపురం, ఈ మన ఖానాపురం అలుగువాగు ద్వారా నష్టపోయిన డివిజన్లు. అంటే వీటితో పాటు ప్రభుత్వం వారు నష్టపోయిన ప్రతి ఇంటికి కూడా 16,500 రూపాయలు పంపిణీ అనేది జరుగుతుంది. అది మీ దగ్గర ప్రారంభమైంది? 16,500 ఆల్రెడీ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి, కానీ ఇంకా అందరికీ పడలేదు. ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతాయి. ఎవరు పడని వారు కంగారు పడాల్సిన పని లేదు. వారు ఎవరైనా పడకపోయినా కూడా మాకు తెలియజేసినా మేము వారిని ఫాలోఅప్ చేసి చెప్పి అందరికి పడేలా చేస్తాం. చాలా మంది కూడా లిస్ట్ లో పేరు రాలేదు మాదని చెప్పి కొంత కంగారు పడుతున్న విషయం అయితే చూస్తున్నాం. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? కంగారు ఏం అక్కర్లేదమ్మా. అందరికి సెకండ్ టైం లిస్ట్ పెట్టేసి కూడా అందరం రాసుకుంటాం. మళ్ళీ సెకండ్ టైం కూడా రాసుకొని అందరికి పడేలేక చూస్తాం. ఆల్రెడీ 3 days నుంచి స్టార్ట్ అయింది. కంపల్సరీ పడతాయి. పడిచ్చేలేక మీకు చేస్తాం కంపల్సరీ. ఈ 11వ డివిజన్లో దాదాపుగా రోడ్ నెంబర్ 7 నుంచి 16వ నెంబర్ వరకు సుమారు 95% ఇళ్ళన్నీ మునిగిపోవడం జరిగింది. దాదాపుగా మేము సర్వే చేయించినప్పుడు కూడా గవర్నమెంట్ కానీ మా సొంత సర్వే కానీ మునిగిన వాళ్ళకి మాత్రమే పేర్లు రాసుకుంటూ వాళ్ళకి లబ్ధి చేకూరేలా చేస్తున్నాం. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఫాల్ట్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ చిన్న చిన్న తప్పిదాలు ఉంటే మాత్రం ఒకవేళ వాళ్ళని పిలిపించి మళ్ళీ దాన్ని సరి చేసి ఇప్పించడం జరుగుతుంది. దాదాపుగా 100% అందరి పేర్లు రాసిన 1-2 రానోళ్ళకి ఈ ఏరియా కార్పొరేటర్ ద్వారా వాళ్ళకి కూడా పిలిపించి ఆ లబ్ధి వచ్చేటట్టు గవర్నమెంట్కి ఏదైతే ఉందో 16,500 అవి వచ్చేటట్టు చేస్తాం. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. నిన్నటిదాకా SBI బ్యాంక్ వాళ్ళు మాత్రం ఆ అకౌంట్ వాళ్ళకి వచ్చినాయి. ఇవాళ రేపటి నుంచి మిగతా బ్యాంకులకు కూడా వస్తాయని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు రానోళ్ళు ఉంటే కార్పొరేటర్ గారిని కలవచ్చు, నేరుగా పోయి వాళ్ళ ద్వారా అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇదే నేపథ్యంలో ఎవరైతే అకౌంట్లో అమౌంట్ పడలేదో వాళ్ళు ఆ స్థానిక నాయకుల్ని కానీ సంప్రదించినట్లయితే ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందే విధంగా చూసుకుంటామని చెప్పి ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.